ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొదటిగా దేవాది దేవునికి వందనం చెల్లిస్తాం. మరి రెండవదిగా చేరవచ్చినటువంటి దైవజనులముగా, దేవుని బిడ్డలంగా, దేవుని దత్తపుత్రులంగా, స్వీకృత బిడ్డలంగా ఈ యొక్క సర్వజన ఆరాధన మందిరంలో చేరినటువంటి బిడ్డలందరికీ ప్రభు నామములు సంఘ కాపరిగా మీకు వందనములు, శుభములు, ఆశీస్సులు తెలియజేస్తున్నా. ఎందుకనగా ఈ సంవత్సరం 8 మాసములు కాపాడి ఇది చివరి విశ్రాంతి దినము, 4వ విశ్రాంతి దినము, 25వ తారీఖులోకి దేవుడు మనం ప్రవేశింపజేసిన దాన్ని బట్టి స్తోత్రం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగములను ఒక్కమారు మనము జ్ఞాపకం చేసుకుంటే, మొదటి వాక్యంలో మరి సహోదరుడు ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 19 వచనాలు చదివాడు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని విషయాలు మీకు అవగతమవుతాయి. ఇక్కడ ఇర్మియా ప్రవక్త గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాల్యంలోనే, తల్లి గర్భంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప ప్రవక్త ఈయన 52 అధ్యాయాలు రాశాడు. క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల్లో జీవించినటువంటి వ్యక్తి. మొదటి అధ్యాయంలో మనం చూస్తే జస్ట్ ఈయనను గురించినటువంటి ఒక విషయం చూస్తే, మరి ఇక్కడ గర్భములోనే నిన్ను రూపింప పూర్వమే నేను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలు పడకమునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చూడండి, దేవుడు ఎవరిని ఎన్నుకోవాలనో వారిని ఎన్నుకుంటాడు, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలనో వాళ్ళు ఏర్పాటు చేసుకుంటాడు, ఎవరిని ప్రతిష్ఠించుకుంటాడో తన పని కోసం వాళ్ళని ప్రతిష్ఠించుకుంటాడు. కాబట్టి జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించున్నాను అని తెలియజేస్తూ, అయ్యా మరి ఇర్మియా వాక్యంలో ఆమోసు కుమారుడైన యెషయా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరం యెహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమాయను. యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను, అతను ఏలుబడి 11వ సంవత్సరాంతం వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చేరదీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమవుతుండెను. కాబట్టి ఇప్పుడు ఇర్మియాను గురించి మనము దేవుడు సెలవించిన వాక్యం ఏంటంటే, అయ్యా నీవు ఇంకా పిండంగా రూపించబడ పూర్వమే తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎన్నుకున్నాను అని సెలవిస్తూ, నీ వెళ్ళి నా యొక్క వాక్యమును ప్రకటించమన్నాడు. అయ్యా ప్రభా, నేను బాలుడే అంటే నేను నీకు తోడున్నాను, భయపడదని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు 14వ వచనంలో, 3వ అధ్యాయం 14వ వచనంలో దయచేసి చూడండి. నా యొక్క టెక్స్ట్ ఇది చాలా పెద్ద టెక్స్ట్. ఈ ఇక్కడ మనం టాపిక్ ఏమని రాసుకున్నాము? నీ రాజ్యం వచ్చును కాక. దేవుని యొక్క రాజ్యం రావాలంటే మరి ఏం గుర్తులు మనకు చూపించాడు? సూచనలు. యేసు ప్రభు రావాల్సినటువంటి 2వ రాకడకు ముందు కొన్ని గుర్తులు, సూచనలు మనకు తెలియజేశాడు. అవి కూడా మనం ధ్యానించుకున్నాం. మరి ఆయన రాకడకు ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రవక్త ఇర్మియా ప్రవక్త చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మీకు తెలియజేస్తున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు. ఆ రోజులలో ఉన్నటువంటి క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాలు ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి సెలవిచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క వాక్యం గురించినటువంటి లోతైనటువంటి మర్మాలు ధ్యానిస్తూ అవి నెరవేరినవా, నెరవేరుచున్నవా, లేక నెరవేరవలసినవా, పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా అన్నటువంటి విషయాలకు వస్తే, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి అంటున్నారు. అయ్యా ఇశ్రాయేలులారా, యూదా ప్రజలారా, మీరు భ్రష్టులు అయిపోయినారు, తిరిగి నా దగ్గర రండి, యెహోవా దేవుని దగ్గరికి రండి. నేను మీ యజమానుడను, ఐఎమ్ యువర్ గాడ్. మీరు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, భ్రష్టులు అయిపోయినా కూడా తండ్రి ఏం చేస్తాడు? తప్పిపోయినటువంటి వారిని తండ్రి ఏ విధంగా స్వీకరించుకున్నాడు? ఎన్ని పాపాలు చేసినా కూడా తండ్రి తన కుమారుని శిక్షించకుండా ప్రేమించి తన దగ్గరికి తీసుకున్నాడు. నేను మీ యజమానుడు, నేను మీ దేవుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకానొక పట్టణం నుండి, ఇది ఎవరు చెప్తున్నారంటే యెహోవా వాక్కు. ఎవరి ద్వారా? ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా యెహోవా వాక్కు, దేవుని యొక్క వాక్కు. ఒకానొక పట్టణం నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములో నుండి 2 గాను మిమ్ముని తీసుకొని సీయోనుకు రప్పించేదను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకానొక పట్టణం నుండి, పట్టణాలు అనేక పట్టణాలు ఉన్నాయి, కానీ దేవుడి పిలిచినటువంటిది, దేవుడు పేరు పెట్టినటువంటిది, దేవుడు ఎన్నుకున్నటువంటి పట్టణాలు కొన్ని ఉన్నాయి. ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రపంచంలో ఉన్నటువంటి
700 పైచిలుకు జనాభా కలిగినటువంటి 700 కోట్ల పైచిలుకు జనాభా కలిగినటువంటి 7 ఖండాలలో దేవుడు ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి పట్టణములో ఒక్కొక్కరిని ఎన్నుకుంటున్నాడు. దేవుని వాక్యం తూచా తప్పకుండా నెరవేరుతుంది. పొల్లైనను సున్నైనను పోదండి. కాబట్టి ఒకానొక పట్టణంలో నుండి ఎంతమందిని తీసుకుంటారండి? ఒక పట్టణం నుంచి ఈ హైదరాబాద్ పట్టణం అంతా ట్విన్ సిటీస్, మరి ఎన్ని లక్షల జనాభా ఉందో ఒక్కనేనా అండి? అట్లాంటి ఇప్పుడు మనకు కాబోయే మన దేశంలో 29 రాష్ట్రాలు కాబోతున్నాయి. 29 రాష్ట్రాలు కాబోయి ఆ తర్వాత మళ్ళీ 4-5 రాష్ట్రాలు కూడా వచ్చేందుకు రెడీ ఉన్నాయి. అంటే మరి ఒకానొక పట్టణంలో నుంచి అంటే 33 రాష్ట్రాల నుంచి 33 మందిని తీసుకుంటారని అర్థం చేసుకుందామా? దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఏ పట్టణమైతే దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందో, ఏ మందిరం పైన అయితే దేవుని యొక్క హృదయ వాంఛ ఉంటుందో, 1 Kings 9:3, మొదటి రాజులు 9:3, మై ఐస్ అండ్ మై హార్ట్ విల్ బి ఆల్వేస్ దేర్. I have consecrated this town, I have consecrated this city, I have consecrated this state, I have consecrated this country, I have consecrated the entire universe. ప్రపంచాన్ని అంతా నేను అభిషేకించాను. ఇది సమస్త భూమియు నాదే. ఈ భూమండలం అంతా దేవుడు సృష్టించినటువంటిదే. కాబట్టి దేవుడు సృష్టించిన సృష్టిలోని సమస్తంలో దేవుడిది కాబట్టి ఆయన అభిషేకించాడు. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క హృదయవాంఛ ఏ పట్టణం పైన ఉంటుందో ఆ పట్టణంలో నుంచి ఒకరిని, తర్వాత ఒకానొక కుటుంబంలో నుంచి ఇద్దరిని. అంటే ఏమండి, కుటుంబం నుంచి ఇద్దరిని తీసుకుంటారంటే ఎంత గొప్ప సంగతి. మరి 10 మంది ఉన్నటువంటి వాళ్ళలో ఇద్దరిని తీసుకుంటే మిగతా 8 మంది ఏమైపోవాలా? ఇక్కడ కుటుంబం మీన్స్ చర్చ్ అండి, సంఘం, చర్చ్. కుటుంబం ఈజ్ ఫ్యామిలీ, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద చర్చ్. సంఘానికి గుర్తు కుటుంబము. కొన్ని కుటుంబాలన్నీ కలిస్తే ఒక సంఘం అవుతుంది, ఒక చర్చ్ అవుతుంది. అంటే ఒక చర్చిలో నుంచి ఎంతమంది తీసుకుంటాడంట అండి దేవుడు? ఎత్తేది ఇద్దరే. అమ్మ బాబోయ్, మరి మా సంఘంలో ఇంతమంది ఉన్నారు, ఇద్దరే వెళ్ళిపోతే ఎట్లాగండి? దేవుడు వచ్చినప్పుడు ఇద్దరినేనా ఎత్తుకునేది? అందరం ఎత్తపడాలని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. కాబట్టి ఒకానొక పట్టణం నుంచి ఒకరిని, ఒకానొక కుటుంబంలో నుంచి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకొని ఎక్కడికి తీసుకెళ్తాడట? అది ఏంటండి సియోను? యెరూషలేము, దేవుని యొక్క మహారాజు పట్టణము. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతమని పాట పాడుకుంటాము. యెరూషలేముకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి సియోను పట్టణము మహారాజు పట్టణం. అక్కడ ఆయన సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద సైతానుడు కన్ను వేసి, అయ్యా సభాపర్వతముకు నేను ఎక్కిపోతాననుకొని పాతాళంకి దిగిపోయినటువంటి సైతానుడు. మరి ఆ యొక్క ఉత్తర దిక్కున సియోను అన్నటువంటి పరలోకపు యెరూషలేమునకు నేను తీసుకొని రప్పించదును. తర్వాత ఏం చేస్తాడంట దేవుడు? ఆయనకి ఇష్టమైన, దేవునికి ఇష్టమైన దేవుడు అంట తనకిష్టమైన కాపరులను నియమిస్తాడంట. తనకిష్టమైనటువంటి యాజకులను, తనకిష్టమైనటువంటి నాయకులను, దేవుని యొక్క వాక్యానుసారంగా బోధించే కాపరులను, వారికి కాపలా ఉండేందుకు కాపరులను ఏర్పాటు చేసుకుందును. వారు జ్ఞానముతోను, హల్లెలూయా, ఆ యొక్క కాపరులు, ఆ యొక్క లేవీయులు, ఆ యొక్క యాజకులు, ఆ యొక్క ప్రధాన మరి దేవుని సేవ చేసే యాజక సమూహము జ్ఞానముతోను వివేకముతోను మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపిస్తారని వెళ్తారట్లా. అంటే దేవుని దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ఆయా దేశంలో అభివృద్ధి పొంది విస్తరించిన దినముల్లో జనులు ఇక్కడికి వస్తున్నాయండి అస్సలైన టాపిక్లకి. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేస్తున్నారు కదా, అనేక పట్టణాలు ఉండొచ్చు కానీ ఒక్కరినే, అనేక కుటుంబాలు ఉండొచ్చు, అనేక చర్చెస్ ఉండొచ్చు కానీ ఇద్దరే. అందుకనే దేవుడు వాక్యంలో ఏమని చెప్పాడు? ఎక్కడ 2-3 చేరి నా నామముపేట ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటాను. ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థలములో, ఆరాధించే మందిరములో అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ యొక్క వాక్యము అక్షర సత్యము, ఈ యొక్క ఇర్మియాకు చెప్పినట్టు వాక్యము, ఒక పట్టణంలో నుంచి ఒకరిని, ఒక సంఘంలో నుంచి ఇద్దరినే తీసుకుంటా. నేను అందరూ నాకు అవసరం లేదు. ఎవరైతే దేవునికి కావాలనో వాళ్ళే
దేవునికి ఇష్టమైన వారిని తీసుకొని ఆ దేశంలో అభివృద్ధి మంది విస్తరించే దినములలో అప్పుడు జనులు విస్తరించి ఆ యొక్క సీనులో ఉన్నప్పుడు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. యెహోవా నిబంధన మందసమని ఇక చెప్పరట. ఇప్పుడు మరి ఎందుకు అన్నారండి నిబంధనాజనులమని? రాజబాబు గారు ఎందుకు రాశారండి ఆ పాట? నిబంధనాజనులం మనము ఆయన యొక్క రక్త ప్రోక్షణ చేత ప్రతిష్ఠించబడిన వారిని. ఎందుకు? ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఆ యొక్క నిబంధన, దేవునితో చేసిన నిబంధన, ఇదిగో ఒకరిని ఇద్దరిని ఆ యొక్క సీయోను పరిశుద్ధమైనటువంటి పరలోక సీయోనులోనికి దేవుడు తీసుకొని వెళ్ళున్నాడు. కాబట్టి ఈ యొక్క పాతని యొక్క నిబంధనలు కొట్టివేయబడింది. ఆ యొక్క మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఇంకా వీరందరూ అనేకులైనటువంటి కులము, మతము, జాతి అన్నటువంటి భేదము లేకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, రిలీజన్, సెక్ట్, లింగ భేదం లేకుండా, వయోభేదం లేకుండా ఎవరైనా కూడా దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే వారందరూ దేవుని బిడ్డలే. అటువంటి వారికి ఈ యొక్క నిబంధనను దేవుడి జ్ఞాపకము మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ నిబంధనను ఇక మీదట నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు. దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇంకా నిబంధన అయిపోయిందండి. ఆల్రెడీ ఆ యొక్క దేవునికి చేసుకుంటే నిబంధన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. వాయ్ ఎందుకంట? అది పోయినందుకు చింతపడరు. అది పోయినందుకు చింతపడరు. హల్లెలూయా. నిబంధన మందసము, దేవుని యొక్క నిబంధన మందసము అది ఏమైపోయిందంట అండి? అది పోయినందుకు. ఆ నిబంధన మందసం పోయింది లేదు. ఇప్పుడు నిబంధన మందసం అంటే మనకు తెలిసింది కదండి. ఏంటి ఆ మందసము? దయచేసి ఒక మార్గం నిర్గమాకాండం 25వ అధ్యాయం 10వ వచనంలో మందసమును గురించి మోసేకు దేవుడు తెలియజేశాడు. ఆ యొక్క మందసము వారు తుమ్మకర్రతో దేంతో చేయాలంటే మందసాన్ని తుమ్మకర్రతో మందసం చేయాలి. నిర్గమకాండ ఫస్ట్ మందసముల గురించి మోసేకు సీనాయి అరణ్యంలో బెసలేల్ అన్నటువంటి వ్యక్తులను లేపుతూ దేవుని యొక్క మందిరం ఏ విధంగా కట్టాలి, దేవుని యొక్క గుడారం ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏ విధంగా ఉండాలి, తర్వాత మందసం ఏ విధంగా ఉండాలని మందసమును చేసే విధానం అంతా అక్కడ చేసి, ఆ మందసములో దేవుడు సీనాయి పర్వతం పైన ఇచ్చినటువంటి 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలను ఆ యొక్క మందసంలో పెట్టవలను. 2 పలకలు, 4 మాటలు కలిగినటువంటి ఒక పలక, 6 మాటలు కలిగినటువంటి మరి ఒక పలక, 2 పలకలు దేవుని చేతితో వ్రాసినటువంటి, మరి ఏ భాషలో దేవుడు రాశాడు? పరలోకపు భాష, మానవునికి అర్థమయ్యే భాషలో, ఆ దినాల్లో హెబ్రీలకు అర్థమైనటువంటి భాషలో, హెబ్రీ భాషలో ఆ నిబంధన మందసమునకు 10 ఆజ్ఞలు రాసి మోసేకు ఇవ్వగా ఆ మందసములో 10 ఆజ్ఞలు పెట్టబడి ఉన్నది. తర్వాత ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి మోషే మీనికి అహరోను మీనికి వేసినప్పుడు వారందరినీ, అయ్యా మీ యొక్క 12 గోత్రాలు వారందరూ 12 కర్రలు తీసుకురండి. ఏం కర్రలు అంటండి? కాదు, మీ 12 మంది ఒక కర్రలు తీసుకొని రండి. చిగురించే అహరోను కర్ర. ఏం కర్ర అంటే అది? అంజూరపు కదండి, అంజూరపు కర్ర తీసుకొని రండి అంటే, మరి ఎవరిదైతే చిగురించిందో ఆ యొక్క దేవుని యొక్క గుడారంలో పెట్టినప్పుడు ఆ చిగురించిన అహరోను కర్ర ఆ మందసంలో పెట్టాలి. అందుకోసం దానికి 2.5 పొడవులు 1.5 ఎత్తు కలిగినటువంటిదిగా చెబుతూ, తర్వాత అరణ్యములో మీరు దేవదూతలు తిన్నటువంటి ఆహారమైనటువంటి మన్నా కలిగిన కలుషమును ఆ యొక్క మందసములో మీరు పెట్టాలి అన్నారు. పెట్టారు. ఆ మందసమును మరి ఒక్క మారు యెహోషువ 3వ అధ్యాయం 13వ వచనం తీసుకొస్తామండి. ఎందుకంటే దీనికోసం చెప్తాను. మందసం పోయింది. దేవుని మందసం, దేవుని యొక్క 10 ఆజ్ఞలు కలిగినటువంటి మందసము, చిగురించి అహరోను కర్ర, మరి ఇశ్రాయేలుల అరణ్యంలో 40 సంవత్సరాలు దేవదూతలు భుజించినటువంటి మన్నా అన్నటువంటి ఆ యొక్క ఆహారం ఉన్నటువంటి ఆ యొక్క ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటారు. దేవుని మందసము, అది కెరూబుల చేత, బంగారు కెరూబుల చేత కప్పబడినటువంటి ఆ యొక్క పెట్టె, దానికి లోపలను బయటను బంగారంతో తాపడం చేసినటువంటిది. యెహోషువ 3వ అధ్యాయము 13వ వచనంలో ఈ యొక్క ఇశ్రాయేలులందరూ యొర్దాను నది దగ్గరికి వచ్చారు. యొర్దాను నదికి వచ్చినప్పుడు అప్పుడు యొర్దాను నది ఏ విధంగా ఉన్నది?
ఆ యొక్క గట్టులు పొంగి పొర్లి పారుతుంది. మరి దాదాపుగా 40 లక్షల ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటి వచ్చారు, ఎరికో దగ్గరికి వచ్చారు. ఎరికోకు అవతలికి వెళ్ళాలంటే ఈ యొక్క నది అడ్డం ఉంది. పాస్టర్ గారు పాట పాడుతుంటారు. ఎర్ర సముద్రం పొంగి పొర్లినా భయము లేదు జయము మన. హల్లెలూయా. ఎర్ర సముద్రం ఎదురైనా యుద్ధాన్ని ఎదురైనా భయం లేదన్నారు. భయపడిపోయినారండి. భయపడిపోయి జనాంగము పశువులంతా నిలబడుకున్నారు. మరి ఏమంటున్నాడు యెహోషువ? ఒక మాట అంటున్నాడు, అయ్యా జనులతో అంటున్నాడు, ఎవరితోటి అందరితో చెప్పడం లేదు. యెహోవా మందసమును మోగినటువంటి యాజకులకు, లేవీయులైన యాజకులు, ఆ యొక్క మందసమును ఎవరు పడితే వాళ్ళు మోయనికి వెళ్ళలేదండి. అది దేవుడు మోషకు ఆజ్ఞాపించాడు. అహరోను వంశములో నుంచి దేవుని యొక్క సేవ చేయనటువంటి లేవీయులు మాత్రమే. ద ప్రజెంట్ ఇప్పుడు మనం ఏమంటున్నామో పాస్టరల్ కేర్, పాస్టర్స్ దేవుని యొక్క ఈ యొక్క అహరోన్కి ఇచ్చినటువంటి ఈ యొక్క అభిషేకమైనటువంటి యొక్క క్యాసొక్క, ఆ యొక్క ఏఫోదులు, నెత్తినపైనటువంటి ఆ యొక్క ధరించినటువంటి తలపాగా, ఆ ఉన్నటువంటి వారు మాత్రమే ప్రతిష్ఠిత జనమైనటువంటి అహరోను వంశంలోను వచ్చినటువంటి వారు ఆర్యన్స్. అహరోను ఆర్యులు అన్నటువంటి అహరోను వంశావళి వారైనటువంటి వారు మాత్రమే దేవుని యొక్క మందసమును మోయవారును. కాబట్టి యెహోషువ ఏమంటాడు, యాజకులను మీరు ఆలస్యం చేయవద్దు. మీరు మీ యొక్క భుజముల పైన, దానికి కర్రలు కూడా ఉన్నాయి, కర్రల పైన నలుగురు, ముందిద్దరు వెనక ఇద్దరు, నలుగురు యాజకులైనటువంటి లేవీయులు ఆ మందసమును మోసుకొనుచు యొర్దాను నది యొక్క గట్టులో వారి కాళ్ళు కూడా పూర్తి మునగలేదండి. అరపాదం మోపగానే, అరకాలు నీటిలో మునగగానే ఏమైపోయిందంటే యొర్దాను నది పాయలుగా అయిపోయి వెళ్ళిపోయారట. అటువంటి మందసము మరి ఇశ్రాయేలు ఎరికోకు వచ్చారు. ఎరికో ఆ రోజుల్లో దుర్భేద్యమైనటువంటి పట్టణం. ప్రపంచంలోని పురాతనమైనటువంటి పట్టణాలలో ఎరికో అన్నటువంటి నవ్వు. ఇప్పుడు దాన్ని మనం జడ్డా అని పిలుస్తాం. అంటే యొర్దానుకు అవతలి వైపున ఉన్నది. యువతలి నుంచి అవతలికి వెళ్ళినటువంటి వారు ఆ యొక్క మైదానంలో ఆ యొక్క 70 ఈత చెట్టు కలిగినటువంటి ఆ ప్రదేశంలో, ఆ ఖర్జూరపు చెట్టు కలిగినటువంటి ప్రదేశంలో సస్యశ్యామలమైనటువంటి ఎరికో యొక్క మైదానంలో వారు గుడారం వేసుకొని నిలబడినప్పుడు ఆ కోటను తల పైకెత్తి చూశారట. అన్ని అడుగులు ఎత్తుగలిగినటువంటి కోట, ఆ యొక్క ఎరికో కొండపైన కట్టబడినటువంటి దుర్భేద్యమైన పట్టణాన్ని మీరు జయించండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈ విధంగా జయించాలి మనుషులకు మరి కష్టమే కదా. 6 ఉన్నత దేవులు, ఆజానుబాహులు. మరి ఆ కోటలోకి పోవాలంటే పెద్ద పెద్ద గేట్లు అవి తెరవబడకుండా ఉన్నాయి. మరి దయచేసి మీకు లేటెస్ట్గా 3 రోజుల కిందట ఒక పేపర్ నా దగ్గరికి వచ్చింది, అది మీకు చదివినిపిస్తాను. ప్రపంచంలో అతి ప్రాచీనమైన నగరం ఏది? ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నగరం జెరికో అని చరిత్రకారులు చెబుతున్నారు. అది జోర్డాన్కు పశ్చిమగా ఇస్రాయేల్ దేశంలో ఉంది. మృత సముద్రానికి 6 మైళ్ళ ఉత్తరముగా సముద్ర మట్టానికి 824 అడుగుల లోతున ఉంది. 1967లో ఇక్కడ జనాభా 6829 మాత్రమే. జెరికో నగరానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచమంతటికి మొట్టమొదటి మానవ నివాస స్థలముగా భూగర్భ సంబంధమైన రుజువులు ఇక్కడ దొరికాయి. 10 లక్షల సంవత్సరాల క్రితం నాగరికత చిహ్నాలు అక్కడ ఏర్పడ్డాయి. ఓల్డ్ టెస్ట్మెంట్లోను న్యూ టెస్ట్మెంట్లోను జెరికో నగరం పేరు కనిపిస్తుంది. క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాటికి ఇక్కడి ప్రజలు నివాసాల చుట్టూ ఒక పెద్ద గోడ నిర్మించుకున్నారు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ వ్యవసాయం ప్రారంభమైంది. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నాటికి ఇక్కడి ప్రజలు మట్టి పాత్రలు వినియోగించారు. ఆ తర్వాత జెరికో నగరం అనేక మార్పులకు లోనైంది. క్రీస్తు శకం 1949లో జెరికో జోర్డాన్లో కలిసిన తర్వాత బాగా విస్తరించింది. ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఈ యొక్క యొర్దాను పట్టణం, దాన్ని మనం ఏ విధంగా యెహోషువ ఆక్రమించుకున్నాడో మనకందరికీ తెలుసు. ఆ తర్వాత వీరి యొక్క ప్రయాణం ఎక్కడికి వచ్చిందండి? సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, సమూయేలు గ్రంథము 1వ సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము 11వ వచనంలోను, ఆ తరువాత 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలోను చూస్తే
మనకు షీలోహు మందిరం ఆ రోజులలో దేవుని యొక్క మందిరం పెట్టబడినటువంటి స్థలము. ఆ రోజుల షీలోహు అంటున్నారు. తదుపరి దాన్ని షోమ్రోను పట్టణముగా మారిపోయింది. ఈ యొక్క షీలోహు మందిరములో దేవుని యొక్క మందసం పెట్టబడినప్పుడు అప్పుడు ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఏలీ అన్నటువంటి యాజకుడు ఉన్నాడు. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలులకు యుద్ధం వచ్చినప్పుడు ఫిలిస్తీయుల ముందర ఇశ్రాయేలు ఓడిపోయినట్లు మనకు మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము, తర్వాత 5వ అధ్యాయము, 6, 7 అధ్యాయాలు చూస్తే మనకు తెలుస్తుంది. బ్రీఫ్గా చెప్తానండి. సరే, యుద్ధం వచ్చింది. ఫిలిస్తీయుల ముందర నిలవలేకపోయారు. మొదటి రోజు వెనక్కి వచ్చారు. ఏలీ అడిగాడు ఏమైంది అని చెప్పేసి. తన కుమారులైన ఫినోహాసు 3 కుమారులు కూడా యుద్ధంలో ఉన్నారు. అయ్యా, వారి ముందర మేము నిలవలేక వెనక్కిపోయి ఇచ్చాము. మరి మాకు మా పితరులు ఐగుప్తు దేశం నుంచి మందసం తీసుకొచ్చి వచ్చారు. మరి ఆ మందసం మీరు ఇస్తే, షీలోహు మందిరం నుంచి ఆ యొక్క మందసం మాకు ఇస్తే, మందసం మేము యుద్ధంలోకి తీసుకెళ్తాము. మా దేవుడు మాతో ఉంటే మాకు జయం వస్తుంది కాబట్టి మందసం ఏమన్నాడు. ఏలీ గారు ఇచ్చారు. వృద్ధుడు, అప్పటికే కళ్ళు కనిపించలేదు. సరే, ఇచ్చాడు. అప్పుడు తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఫిలిస్తీయులు కేకలు వేశారట. అయ్యో, ఇశ్రాయేలు దేవుడు యుద్ధ భూమిలోకి వచ్చి ఉన్నాడు. మన పరిస్థితి ఏమిటి? అలనాడు ఐగుప్తులో ఫరో రాజ్యాన్ని ఎన్ని తెగులు చేత నాశనం చేసి ఇశ్రాయేలును తీసుకొచ్చినటువంటి ఈ యొక్క దేవుడు సర్వోన్నత దేవుడు, మహాపౌరుషం కలిగిన దేవుడు, మహారోషం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు, ఆకాశం ఉన్నటువంటి దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన మందసము. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వారి సర్దారులు, 5 సర్దారులు ఈ ఫిలిస్తీయులకు ధైర్యం చెప్పి, యుద్ధంలో మీరు ఏమైనా కానివ్వండి, మీరు యుద్ధము బహుగా చేయండి అన్నప్పుడు మందసం ఉండినా, దేవుని మందసం ఉన్న ఆ దినమున ఇశ్రాయేలు ఓడిపోయి ఎవరి గుడారాలు వారి పాడిపోయారు. మందసం పట్టుబడింది. మందసం పట్టుబడిన తర్వాత కొన్ని దినాలు ఆ యొక్క మందసమును తీసుకెళ్ళి దేవుని యొక్క 10 ఆజ్ఞలు కలిగినటువంటి దేవుని నిబంధన మందసమును ఫిలిస్తీయులు వారి దేవత అయినటువంటి దాగోను గుడిలో పెట్టారు. తెల్లవారు లేచాలకు ఏమైందండి? దాగోను గుడిలో తెల్లవారు లేచాలకల్లా ఫిలిస్తీయులు వచ్చేసి మరి ఆరాధన చేసేందుకు దేవుని దగ్గరికి వస్తారు కదండి, గుడికి వస్తారు కదా. మందసం ఎదురుగా ఇక దాగోను దేవత బోర్ల బక్కల కింద పడింది. అయ్యో, మన దేవత కింద పడిపోయిందని చెప్పేసి ఆ యొక్క దాగోను దేవతను తిరిగి మరి యథాస్థానంలో పెట్టేసి పూజలు చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ మరుసటి రోజు తలుపులు తెరిచేసేసేసి పూజ చేయడానికి వచ్చాకల్లా దాని తల, చేతులు తెగిపోయి కేవలం మొండ మాత్రమే ఉందట. అప్పుడు ఫిలిస్తీయులు చాలా భయపడ్డారు. అయ్యా, ఆకాశం ఉన్నటువంటి దేవుని యొక్క మందసం ఉంది కాబట్టి మన దేవతలు ఈ యొక్క దేవుని ముందు ఏం చేయలేకపోయింది. అన్య దేవతలైనటువంటి వారు సర్వోన్నతులైనటువంటి సత్యదేవుడు నిజదేవుని తెలుసుకొని పాదాభివందనం చేసింది దాగోను దేవత. ఇశ్రాయేలు దేవుడైనటువంటి ఆ నిబంధన 10 ఆజ్ఞలు కలిగినటువంటి దేవుని యొక్క చేతితో వ్రాసినటువంటి నిబంధనావళి ఉన్నటువంటి ఆ మందసం ఎదుట అన్య దేవత పడిపోయి తల విరిగి కాళ్ళు విరిగి మండంతో పడిపోయినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయులు భయపడిపోయి ఫిలిస్తీయుల సర్దారులకును ఫిలిస్తీయుల దేశంలో గొప్పవారికి అందరికీ దేవుడు మొత్తగా పెస్టిలెన్స్ తెగులతో మొత్తగా ఐగుప్తులో ఫరోను ఏ విధంగా మొత్తాడో 5 సర్దారులను మొత్తినప్పుడు వారి మర్మాంగ శరీరంలో గడ్డలు వచ్చినప్పుడు అయ్యా, ఈ యొక్క మందసం మన దగ్గర ఉండకూడదు కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి పంపిస్తాము అన్నప్పుడు వారు ఒక నిర్ణయానికి వచ్చి వారి యొక్క యాజకులు పిలిచారట. ఫిలిస్తీన్లలో కూడా యాజకులు ఉన్నారు, అన్నిలలో కూడా యాజకులు ఉన్నారు, పూజ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒక గుడి కట్టుకుంటే ఆ గుడికి మరి గుడిలో పూజ చేసేందుకు ఒకరు ఉండాలి కదా మరి. కాబట్టి వాళ్ళ పూజారిని పిలిచి అడిగి తర్వాత అంత మాత్రమే కాదు, శకునగాళ్ళను కూడా, శకునం చెప్పటాలను కూడా పిలిపించి అడిగితే అన్నారట, అయ్యా, కొత్త బండి, ఎద్దులు కాదండి, చూడండి, ఆ యొక్క మందసాన్ని మోసేందుకు ఎద్దులను చెప్పలేదు యాజకులు కానీ ఆ శకునగారులు కానీ. శకునం చూసి చెప్పేటోళ్ళు కూడా చాలా కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు చిలక జోషాలు చెప్పేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మన పబ్లిక్ గార్డెన్ దగ్గర చిలక జోషం చెప్పేటోళ్ళు, లేదా ప్రవచనాలు చెప్పేటోళ్ళు, మన క్రైస్తవులు కూడా చాలా మంది పరిగెత్తారు. అబ్బో, ఆ పాస్టర్ దగ్గర పోతే ఈ ప్రవచనం చెప్తారట, ఈ పాస్టర్ గారి దగ్గర పోతే ఈ రోగం బాగా అవుతాయంట, ఆయన దగ్గర పోతే ఇది బాగా అవుతాయంట, ఇక్కడ పోతే మన కొడుకు పెళ్ళి అవుతాయంట, అమెరికాకు పోతాడంట, ఇట్లా చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి శకునగాళ్ళు, ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్స్, అబద్ధ ప్రవచనం చెప్పేటోళ్ళు అందరూ మొదటి నుంచి ఉన్నారు, ఇప్పటి నుంచే కాదు. ఏమని చెప్పారంటే సత్యం చెప్పారు వాళ్ళు. ఆ యొక్క ఫిలిస్తీయుల లేవీయులు, యాజకులు, వాళ్ళ పాస్టర్స్, వాళ్ళ పూజారులు, ఆ యొక్క శకునం చెప్పినటువంటి వాళ్ళు
కొత్త బండి మీద పాడి ఆవులను, ఎద్దులు కాదండి, పాడి ఆవులను తీసుకొచ్చి వాటికి కట్టి ఆ యొక్క ప్రదేశం నుంచి దాగోని గుడి నుంచి ఈ యొక్క మందసమును దానిపైన పెట్టి ఆ పాడి ఆవుల యొక్క దూడలు వాడికి పుట్టిన పిల్లలను మళ్ళీ వెనక్కి తోలలు, వాటి వెంట తోలకూడదు. ఆ యొక్క పిల్లలను వెనక్కి పంపించేసి పాడి ఆవులను అవి ఎటు వెళ్తాయో చూద్దాం. ఒకవేళ ఇది దేవుని చిత్తం అయితే గిన ఆ మందసం మోసే జంతువుకు దేవుడు ఆజ్ఞిస్తాడు. గార్ధం మాట్లాడలేదా అండి? బిలాంతో గార్ధం మాట్లాడలేదా? దేవుడు జంతువులకు వాక్యం ఇవ్వలేదా? మరి ఆ యొక్క పశువులకు వాళ్ళే చెప్తున్నారు, అయ్యా సత్యదేవుడు నిజదేవుడు, ఆ యొక్క జంతువులు ఏ విధంగా పోతాయి, ఎక్కడ పోతాయో పోనివ్వండి అన్నప్పుడు రంకెలు వేసుకుంటూ అరుచుకుంటూ ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం అయిపోతున్నప్పుడు ఆ యొక్క గోధుమలు జల్లించుకుంటూ ఇశ్రాయేల్ చూసేసేసి అయ్యో మందసం వస్తుంది, ఆ యొక్క బంగారు మందసం సూర్యుని యొక్క వెలుగులో మెరిచిపోతూ వస్తున్నటువంటి రంకెలు వేసుకుంటూ వస్తున్నటువంటి ఆ యొక్క 5 సర్దారులు ఆ యొక్క ఇశ్రాయేల్ యొక్క సరిహద్దుల వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారు ఆ యొక్క బండిని చీల్చి దహన బలి ఏర్పాటు చేసి ఆవు దూడలను దహన బలిగా అర్పించి వాటిని దించి అక్కడ ఆ యొక్క బండ మీద పెట్టినట్టుంది. అది సాక్షి బండ. ఎవరండి ఆ బండ? క్రీస్తును బండ. ఆ యొక్క మందసమని ఎక్కడ పెట్టారు? క్రీస్తును బండ మీద పెట్టారు. అక్కడ గుడారం వేశారు అక్కడ. మరి ఆ తర్వాత అక్కడి నుంచి శిలోహులో నుంచి పట్టుబడిపోయినటువంటి అన్ని దేశానికి వెళ్ళినటువంటి ఆ యొక్క మందసం తిరిగి వచ్చిన తర్వాత 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము 1 నుంచి 3 వచనాలు, 6వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, తర్వాత 6వ అధ్యాయము 12 వచనాలు మీరు చూస్తే అక్కడ దావీదు రాజు ఆ యొక్క మందసం తీసుకొచ్చేందుకు వెళ్తాడు. ఫిలిస్తీన్లు ఏ తప్పు చేశారో అదే తప్పు దావీదు రాజు చేస్తున్నాడు. ఫిలిస్తీన్లు ఏం తప్పు చేశారండి? కొత్త బండి మీద మందసం పెట్టి ఆవులతోటి పంపించారు. ఇక్కడ దావీదు రాజు ఏం చేస్తున్నాడు? కొత్త బండి పైన తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యారు. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి, చూడండి, కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు, అది గిబియాలోను ఉన్నటువంటి అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు, అది అబీనాదాబుకి 2 కుమారులు ఉన్నారు, ఉజ్జాయును ఆ కొత్త బండిని తోలిరి. అదండి, అబీనాదాబు గృహంలో ఉన్నంత కాలము దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండింది. మరి దావీదు వెళ్ళి ఆ యొక్క మందసం తీసుకొస్తున్నాడు. ఫిలిస్తీయులు చేసిన పొరపాటే బండి మీద తీసుకొచ్చాడు. మరి యెహోషువ ఏమని చెప్పాడండి? లేవీలకు మోసుకొని వెళ్ళాలన్నాడు. దానికి 4 కర్రలు ఉన్నాయి కాబట్టి దాన్ని తొడిగి ఆ మందసమును 4 లేవీయులైన యాజకులు మొయ్యమంటే ఫిలిస్తీయులు బండి మీద పంపించారు కదా. దావీదు కూడా ఆత్మజ్ఞానం లోపించిపోయింది. ఏం చేశాడు? కొత్త బండి మీద ఎక్కించి ఆ యొక్క అబీనాదాబు కుమారుడైనటువంటి ఉజ్జియా ఇంకో కుమారుడు బండి తోలుతున్నప్పుడు ఏం జరిగిందండి? ఆ యొక్క ఎద్దు లేక కాలు జారి ఒరిగింది. మందసం ఒరిగినప్పుడు ఉజ్జియా ఏం చేశాడు? మందసం పట్టుకోపోయినాడు. తప్పు చేశాడు, మంచి చేశాడు? మంచిగా చేశాడు కదండి. అయ్యో మందసం పడిపోతుంది, అయ్యో దేవుని మందసం ఉంది, ఎక్కడ కింద పడిపోతుందో. మోషే కోపం వచ్చి సీనాయి పడిన మొట్టమొదటి ఒరిజినల్ 2 పలకలను పగలగొట్టాడు. ఇప్పుడు కూడా ఆ పలకల యొక్క ముక్కలు అక్కడక్కడ ఆర్కియాలజీ వాళ్ళకి దొరికి తీసుకొచ్చేసి హీబ్రూ మ్యూజియం జెరూసలేంలో పెడుతున్నారు. అట్లా ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి పాపం విజయ మంచి ఉద్దేశంతో ఆ యొక్క పట్టుకుంటే ఏమైపోయానండి? దేవుని యొక్క అగ్ని మందసం నుంచి వచ్చేదని అక్కడక్కడే కాల్ చేసిందట. ఆ తర్వాత మళ్ళీ మీరు చదువుకుంటారు 50,070 మంది హతమైపోయారట. అంటే దేవుని మందసము ఎంత పవర్ఫుల్లో, ఎంత బలమైనదో, ఎంత భయంకరమైనదో. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఆజ్ఞలు మీరినటువంటి వారికి, నిబంధన మీరినటువంటి వారికి అంత భయంకరమైనది వస్తుందని సెలవిస్తూ ఇప్పుడు మనం వస్తున్నామండి. ఇంకా ఇర్మియా 3వ అధ్యాయం 14-16 వచనాలకి. అయ్యా ఏమైపోయిందంటే ఆ మందసం ఏమైపోయిందండి? మరి దావీదు మహారాజు తీసుకొచ్చాడు.
దావీదు మహారాజు తీసుకొచ్చిన తర్వాత మరి 2వ సమూయేలు గ్రంథంలో చూస్తాం. ఇది 1వ సమూయేలు గ్రంథంలో అతను చనిపోయాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 13, 6, 12 రాసుకున్నారు కదా. రాసుకున్న తర్వాత మరి 1వ సమూయేలు దాంట్లో మనకు చూస్తాము. ఇది 2వ సమూయేలు గ్రంథంలో ఆ మందసాన్ని తీసుకొచ్చేసేసి దావీదు పురమునకు తీసుకొచ్చాడని ఉంది. ఎక్కడికి? దావీదు రాజు ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఫస్ట్ టైం జ్ఞానం రాలేదు. ఎందుకు? ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత వచ్చి చనిపోయిన తర్వాత అప్పుడు తిరిగి దేవుని దగ్గర మొరుపెట్టినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చి, అయ్యా లేవీయులతోటి నీవు ఆ యొక్క మందిరం తీసుకొని రా, మా యొక్క నిబంధన మందిరం తీసుకొని రమ్మని సెలవిచ్చినప్పుడు దావీదు ఏఫోదు ధరించుకొని నాట్యమాడుతూ 6 అడుగులకు ఒక దహన బలి, 6 అడుగులకు ఒక జంతువును బలి ఇస్తూ తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టాడు? దావీదు పురం అనబడినటువంటి పట్టణంలోని తీసుకొని వచ్చి ఆ యొక్క డేరాలో మోషే చేత ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అన్నటువంటి ఆ యొక్క దేవుని గుడారంలో దేవుని మందసము పెట్టబడింది. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ నాకు ఇంకొక ఆర్కియలాజికల్ ప్రూఫ్ ఒకటి దొరికింది. అది ఏంటంటే దావీదు రాజు భవనం దొరికింది పురాతత్వ తవ్వకాలలో వెల్లడి. వెరీ లేటెస్ట్ అండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే లేఖనములని నెరవేరుచున్నవి. మీ ప్రవచనములు మనం చదువుకున్నటువంటి పాటలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. రండి రక్షణ పొందండి, ప్రవచనములు గురుతులు నెరవేరుచున్నవి అని చెప్పినందుకు ఇంత చరిత్ర మీకు చెప్పవలసి వస్తుంది. ఎరుకోను గురించినటువంటి ప్రవచనం మీకు 2 రోజుల కింద పేపర్లో వచ్చిన విషయం చెప్తున్నాను. మరి ఇది దావీదు రాజు భవనము దొరికింది, పురాతత్వ శాస్త్రం వెల్లడి. క్రీస్తు పూర్వము 10వ శతాబ్దానికి చెందిన బైబిల్ పురాణ పురుషుడు దావీదు రాజు కింగ్ డేవిడ్ యొక్క రాజ్య పరిపాలనా భవనాల అవశేషాలను కనుగొన్నట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇది 3000 సంవత్సరాల క్రితం దావీదు పాలనలోని యూదా సామ్రాజ్యానికి చెందిన మరి దావీదు పట్టణం అంటున్నాము. దాని పేరు ఇంతవరకు ఎవరికి తెలియదండి. ఇక్కడ తెలియజేస్తున్నారు చూడండి. వాళ్ళకి షారాయిం, ఆ పట్టణం పేరు, దావీదు పట్టణం పేరు షారాయిం పట్టణంలోనిదిగా గుర్తించారు. హీబ్రూ విశ్వవిద్యాలయం, ఇస్రాయేల్ పురాతత్వ పరిశోధన సంస్థకు చెందిన నిపుణులు జరిపిన త్రవ్వకాలలో ఇవి వెలుగు చూశాయి. రాజభవనాన్ని పట్టణం నడిబొడ్డున ప్రాంతంలో నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ భవంతి దక్షిణ భాగం దాదాపు 1000 చదరపు మీటర్ల మేర విస్తరించింది. 30 మీటర్ల పొడవైన ప్రహారీ, భారీ ప్రవేశ ద్వారం సైతం కనబడుతున్నాయి. పశ్చిమాన మధ్యధరా సముద్రం, తూర్పున హెబ్రోను కొండలు, జెరూసలేం పట్టణాలు ఉన్నట్లు పరిశోధకులు వివరించారు. ఈ పరిసరాల్లోనే లోహ వస్తువులు, ప్రత్యేక మట్టి పాత్రల తయారీ చేపట్టినట్లు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఈజిప్ట్ నుంచి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకునే ఆధారాలు లభ్యమైనట్టు పరిశోధకులు వెల్లడించారు. కొన్ని మట్టి పాత్ర సైతం లభించాయి. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో ఈ పట్టణం బైజాంటైన్ పాలకుల ఏలుబడిలోకి వెళ్ళినది. ఈ రాజభవంతిని ఫామ్ హౌస్గా వినియోగించుతున్నారు. పరిశోధకులు కనుగొన్న మరో భవనము 15 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో పట్టణానికి ఉత్తర భాగం ఉంది. దీనిని అప్పటి పరిపాలనా భవనంగా భావిస్తున్నారు. దావీదు యొక్క మందిరం వేరు, దావీదు పరిపాలన చేసే మందిరం వేరు. ఈ 2 పట్టణాలు కనుక్కున్నారు 20వ తారీఖు 7వ నెల 2013 సంవత్సరం. పోయిన నెల 20వ తారీఖున ఈ విషయాలు బయటపడ్డాయి. ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ ప్రకారం బయటపడ్డాయి. 2వ సమూయేలు గ్రంథము, ఇప్పుడు మనం చదువుతున్న 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం 10, 11 వచనాలలోని ఆ యొక్క పురాతనమైన పట్టణం ఇప్పుడు బయటపడింది. ఎరికో పట్టణము బయటపడింది. ఆ తర్వాత ఇంకా సొలొమోను రాజు కట్టినటువంటి మోరియా కొండపైన కట్టినటువంటి ఆ యొక్క మందిరము, దాని యొక్క పునాదులు బయటపడుతున్నాయి. బయటపడిన తర్వాత అక్కడ కూడా యెరూషలేము పట్టణము దేవుని యొక్క మందిరం నిర్మించాలి. ఇక మీరు దానిని చేయరాదు. ఇర్మియా అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనంలో, అయ్యా అది వారి మనసులోనికి రాదు, దాన్ని జ్ఞాపకం చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు. ఇప్పుడు దేవుని యొక్క మందసము లేదు. మరి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి రెఫరెన్స్ల ప్రకారం దేవుని మందసం ఉంది. ఇర్మియా కాలానికి వచ్చేలా దేవుని మందసం లేదట. యెరూషలేములో దేవుని మందసం లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటి? ఇక మీద దాన్ని చేయరాదు. మోషేకు ఏ విధంగా అయితే బెసలేలు ద్వారా మందసం చేయించాడో ఇక మీరు దాన్ని చేయకూడదని యెహోవా వాక్కు. ఎందుకంటే ఆ మందసము పోయింది,
అది ఎవరికి కూడా దొరకదు. ఇదే యెహోవా వాక్కు, దేవుని యొక్క వాక్కు. యెహోవా మందసం అన్నటువంటిది లేదు కాబట్టి, యెహోవా మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని యొక్క ప్రజల యొక్క ఉన్నతి, మహోన్నతి, దేవుని యొక్క రాజ్య పరిపాలన, దేవుని రాజ్యం అక్కడ ఉంటుంది. అందుకనే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మరి దేవుని రాజ్యము ఇంకా రావాల్సి ఉంది. ఎందుకు రావలేదు? మందసం లేదు, మందసము పోయింది. కాబట్టి మీరు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళిందంటే ఆ మందసం? 19వ వచనం చదవండి దయచేసి. 18, 19 వచనం చదవండి. అది ఎక్కడికి వెళ్ళింది, ఏమైందని తర్వాత చెప్తాను. 18 ఆ దినములలో యూదా వంశస్థులను, ఆ దినములో యూదా వంశస్థులను, ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశం నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చేదని అనుకుంటుని. దేవుని వాక్కు ఏమిటి? ఆ దినములలో, ఏ దినములో మనకు తెలియదండి. ఆ దినములలో యూదా వంశస్థులను, ఇశ్రాయేలీ వంశస్థులను ఉత్తర దేశం నుంచి, అంటే ఉత్తర దేశము సిరియా, దక్షిణ దేశం బబులోను. ఇశ్రాయేలుకు ఉత్తర దేశం సిరియా, దక్షిణ దేశం బబులోను. ఈ ఉత్తర దేశంలోనికి సిరియా వారు ఇశ్రాయేల్ను ఓడించి 10 గోత్రుల వారి చెరగా తీసుకొని సిద్కియా రాజును కళ్ళు ఊడబెరుక్కొని తీసుకొని వెళ్ళినటువంటి సిరియాలో ఉన్నటువంటి యూదులైనటువంటి నా బిడ్డలారా, నెబుకద్నెజరు రాజు అయినటువంటి బబులోను రాజ్యమును కొనుపోడి చెరలోనికి పోయినటువంటి నా యూదా బిడ్డలారా, ఉత్తర దేశం నుంచి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చుదనని పాలు తీరలు ప్రవహించు దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశమునకు మిమ్మల్ని తీసుకొని వచ్చేదనని నేను మీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశమునకు మిమ్మల్ని తీసుకొని వచ్చేదను. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్యమైన దేశంలో ఒక స్వాస్థ్యముగా, ఎటువంటి స్వాస్థ్యము? మామూలు స్వాస్థ్యం కాదండి, రాజకీయ స్వాస్థ్యమును నేను మీకు ఇచ్చేదను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకానికి వచ్చి యెరూషలేము ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు రాజకీయ స్వాస్థ్యము లేదు. వారు రోమా పరిపాలన కింద ఉన్నటువంటి వారు, రోమీలు పరిపాలన చేస్తున్నారు. కేవలము హేరోదు రాజు సామంతరాజు మాత్రమే. కానీ ఈ యొక్క ఇర్మీయా ఏమంటాడు? మీకు రాజకీయ స్వాస్థ్యం ఇస్తా అంటున్నాడు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? నా రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయండి అయ్యా. ఇంకా ఇశ్రాయేలుకు రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే రాజకీయ స్వాస్థ్యము. దయచేసి ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయం 38వ వచనంలో ఆ యొక్క రాజకీయ స్వాస్థ్యం వస్తుంది అని యేసు ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకునడి, దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపించినదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు, ఇక అయ్యా ఈ యొక్క ఇర్మియా చెప్పినటువంటిది, హెచ్కేల్ చెప్పినది, దానియేలు చెప్పినటువంటి, ముందు ప్రవక్త చెప్పినటువంటి ఆ యొక్క సూచనలన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఆయన యేసు ప్రభు సమీపమనే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ ప్రవచనాలు నెరవేరాలి. ఎందుకు? అంజూరపు చెట్టు చిగురించాలి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదు. నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను, ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు గతించవు. మరి ఆ దినమును గురించి కానీ ఆ గడియను గురించి కానీ తండ్రికి తప్ప ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, ఈ చివరికి యేసుక్రీస్తు ప్రభు కూడా ఎరుగడు. కాబట్టి మరి ఏమంటున్నాడంట? జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అని తెలియజేస్తూ అంజూరపు చెట్టు గురించి ఉపమానం చెప్పాడండి. ఇప్పుడు అంజూరపు చెట్టు ఏమిటి? మన ఇంట్లోనే అంజూరపు చెట్ట? అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ దేశం సాదృశ్యం. వారి యొక్క దేశానికి గుర్తు ఏంటంటే అంజూరపు చెట్టు. యేసు ప్రభు వారు పస్కా పండుగలో ఆ యొక్క 7 దినాల వారంలో, చివరి వారంలో, హోలీ వీక్లో యెరూషలేముకి వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టును చూసి ఏమన్నాడు? అక్కడ పండ్లు ఉంటాయనుకొని చెప్పేసి అంజూరపు చెట్టు చూసినప్పుడు, ఇక మీద నీవు ఎన్నడను కాపు
కాయి అన్నప్పుడు అది సాయంకాలం అయ్యాలకల్లా తిరిగి వచ్చేటప్పుడు ఏమైపోయింది, బెతనీకి వచ్చేటప్పటికల్లా, యెరూషలేము నుంచి బెతనీకి వచ్చేటప్పటికల్లా అంజూరపు చెట్టు వేర్లతో సహా ఎండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలును శపించాడు. అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యం. అయ్యా, నేను పరలోకం నుంచి మీకు మనుష్య కుమారునిగా, అభిషిక్తునిగా, మెస్సయాగా మీకు ఒక రాజ్యం ఏర్పాటు చేసేందుకు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెబుతూ పరలోక రాజ్యం గురించి తెలియజేసి అనేక విషయాలు చెప్తే మీరు నమ్మలేదు. కాబట్టి ఇదిగో అంజూరపు చెట్టు నేను శపించుతున్నాను అని అంజూరపు చెట్టును, ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యమైనట్టు అంజూరపు చెట్టును చెప్పించగా, యేసు ప్రభువుకు సిలువేమో సిలువేమో సిలువేమని కేకలేస్తున్నప్పుడు ఆ యొక్క గవర్నర్, రోమా గవర్నర్ అంటాడు, ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషం కనిపించలేదన్నప్పుడు ఇశ్రాయేల్ యొక్క ప్రధాన యాజకులు, లేవీయులు, పెద్దలు, పరిసయ్యులు, సమరయులు 70 సన్నిహిత సభారందరూ ఏమన్నారండి? వీడి రక్తము మా మీదను మా పిల్లల మీదను నిరంతరం ఉండునుగాక. అప్పుడు రోమా గవర్నరు చేతులు కడుక్కొని ఈ నిరపరాధి యొక్క దోషములకు నేను పాత్రుడును దానికి మీరే చూసుకోండి అన్నారు. ఆ దోష పరిహారము అప్పటి నుంచి మొదటి శతాబ్దం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి దగ్గర నుంచి వచ్చినటువంటి గవర్నర్ అయినటువంటి టైటస్ మొత్తం యెరూషలేమును సర్వనాశనం చేస్తే అప్పుడు చెదిరిపోయినటువంటి యూదా జనాంగమైనటువంటి వారు ప్రపంచం నలుమూలలో చెదిరారు. మన భారతదేశంలో కూడా వచ్చారు, గుంటూరులో ఉన్నారు. ఇప్పుడు కూడా బొంబాయిలో ఇజ్రాయెల్ కాన్సులేట్ ఉంది. తర్వాత అస్సాం మొదలైన ప్రదేశంలో ప్రపంచం మొత్తం చెదిరిపోయినటువంటి వారికి ఎందుకు? అప్పుడు పారసీక దేశాలైనటువంటి పౌరుష పరిపాలన, తర్వాత ఏస్తర్ గ్రంథముల ప్రకారము మరి అహశ్వరోషు కాలంలో 120 సంస్థానంలో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు, కూషు దేశం అంటే అది ఐగుప్తులో ఉన్నటువంటి ఇథియోపియా అంతవరకు కూడా అప్పటికి కూడా వండినారు. ఆ రోజుల నుంచే ఉన్నది. మన భారతదేశానికి పారసీక దేశానికి కలిగినటువంటి చారిత్రక భౌగోళిక సంబంధాలు అనేకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు యేసు ప్రభు శపించినటువంటి అంజూరపు చెట్టు తిరిగి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత అదే యేసు ప్రభు వారు మరి ఈ విషయం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శపించబడినటువంటి ఇశ్రాయేలు, ఓ అంజూరపు చెట్టు నీవు చిగురించదువుగాక. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నా యొక్క రాకడ సమీపం ఉందని తెలుసుకోండి అన్నాడు. ఈ యొక్క అంజూరపు చెట్టు ఎప్పుడు చిగురించిందండి? 1948 మే 14వ తారీఖున ఇశ్రాయేల్ ఒక దేశముగా ఏర్పాటయి ఈ యొక్క భూప్రపంచంలో భూమికి మధ్యగా పరిపాలన చేస్తూ ఇప్పటి వరకు ఉన్నటువంటిది. అనగా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 1948లో ఈ ఇశ్రాయేల్ దేశం ఏర్పాటైంది. ఇప్పటికి 1913 ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? 66 రన్నింగ్, 66 సంవత్సరాలండి. ఇప్పుడు 66 సంవత్సరాలు మరి ఎంత పవర్ఫుల్ నెంబరు. ఇప్పుడు నిన్న మొన్న 2 రోజులు మీరు సిరియాన్ గురించి చదవండి పేపర్లో. కెమికల్ వెపన్స్ తోటి వారి ఇంటర్నల్ వార్స్ తోటి ఎంతో నాశనం అయిపోతుంది. ఈరోజు మార్నింగ్ పేపర్లో అమెరికన్ షిప్స్, అమెరికన్ ఆర్మీ మూవింగ్ టువర్డ్స్ సిరియా. కాబట్టి ఈ యొక్క ఉత్తర దేశమైన సిరియా, దక్షిణ దేశమైన బబులోను, ఈ 2 దేశంలో ఉన్నటువంటి వారు వచ్చి 1948 మే 14వ తారీఖున యెరూషలేముగా ఏర్పాటు చేసి ఇప్పటికీ 66 సంవత్సరాలు అయింది. ఇంకా రాబోయే రోజులలో ఇంకా మనకు ఇప్పటికీ వారు 1948 నుంచి 1998కి వారు 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటే సునాద సంవత్సరం అయింది. 7 సంవత్సరాలకు ఒక యుగంలాగా 7 ఏళ్ళ 49 + 1 చేస్తే సునాద సంవత్సరం అయింది. సునాద సంవత్సరంలో వారు దేవునికి ఒక గొప్ప మన మందిరం, సునగోగ్ అన్నటువంటి గొప్ప మందిరం కట్టారు. కానీ అది పర్మనెంట్ మందిరం కాదు. ఇక్కడైతే సొలొమోన్ రాజు దేవుడు చూపించి కట్టాడో, మొదటి రాజులు 1 Kings 9:3లో అక్కడే తిరిగి యెరూషలేము పట్టణం కట్టబడిన తర్వాతనే యేసు ప్రభు యొక్క 2వ రాకడ వస్తుంది. ఇప్పుడు ఈ యొక్క 23వ అధ్యాయంలో పోయినటువంటి మందిరము మందసము మరి అది దొరికే స్థలం కూడా కనుక్కున్నారు, ఎక్కడుందో కనుక్కున్నారు. దాని ఫోటోలు తీసుకొచ్చేశారు. డాక్టర్ అన్నీష్ షరోష్ అన్నటువంటి ఒక ప్రాఫిట్ ఆర్కియాలజిస్ట్ కనుక్కున్నాడు. ఎక్కడైతే మోషే ఆ నెబో పర్వతం పైన అంటే ఎలికోను చూస్తూ నెబో పర్వతం చనిపోయినాడో ఆ నెబో పర్వతముల కింద ఉన్నటువంటి ఇక్కడ క్యాథలిక్ మొనాస్ట్రీ, క్యాథలిక్ యొక్క యాజకుల యొక్క మొనాస్ట్రీ, ఒక వేద పాఠశాల ఉంది. ఆ గుహలలో ఇదే ఇర్మియా గారు ఆ మందసమును అక్కడ దాచిపెట్టి
ఒక యువరాణి అయినటువంటి హీబ్రూ ప్రిన్స్ యాహూదికా బేటి హీబ్రూ ప్రిన్స్ను ఈ యొర్దాను నది దాటించి తర్షీస్ అనబడి ఇంగ్లాండ్ పట్టణానికి షిప్లో పంపించేసేసేసి మందసాన్ని దాచిపెట్టినందుకు ఆయన చెప్తున్నాడు, అయ్యా మందసం పోయిందని మీరు బాధపడకండి, దానికోసం మళ్ళీ కట్టవద్దు, ఆ మందసం ఎక్కడుందో దేవునికి తెలుసు, నాకు తెలుసు, కాబట్టి మీరు భయపడవద్దు, ఆ మందసము మరి ఎక్కడ దొరుకుతుందో మీకు తెలియజేస్తాను. దయచేసి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం చదవండి. పరమార్థ జ్ఞాని అయినటువంటి యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపములో ఉండగా పరలోకం తెరవబడగా ఆయన చేత రచించబడినటువంటి ఈ రివిలేషన్, రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి తెలియజేయుట రివిలేషన్, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 19వ వచనం చదవండి. మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడలేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మందసం ఎక్కడుందండి? ఇప్పుడు భూలోకంలో ఉందా? దేవుని మందసం పరలోకంలో ఉంది. పరలోకంలో దేవుని ఆలయం తెరవబడగా దేవుని యొక్క నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. ఆయనతో సహా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 2వ రాకడలో ఆ మందసంతో సహా పరిశుద్ధులు, హతసాక్షులు, కెరూబులు, సెరూబులు, మరి ఎత్తబడినటువంటి భూమి నుంచి ఎత్తబడినటువంటి మర్మ శరీరం కలిగినటువంటి మహిమ శరీరం కలిగినటువంటి ఎక్లియాస్టికల్ బాడీతో మధ్యాకాశంలోనికి ఎత్తబడినటువంటి వారందరూ తిరిగి భూమికి వచ్చినప్పుడు పరలోకపు యెరూషలేము మరి ఉన్నటువంటి సొలొమోను చేత కట్టబడే ఆ యొక్క పరలోకపు భూలోకపు యెరూషలేమునికి దేవుని యొక్క మందిరం స్థాపించబడాలి. అప్పుడు నిబంధన ప్రజలుగా మనం దేవుని రాజ్యంలోకి వెళ్తాం. దేవుడి యొక్క వాక్యం దిగుతుంది కాక.